రిషికొండ ప్యాలెస్ ను చూసి పవన్ కళ్యాణ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. విలాసవంతమైన బెడ్రూమ్లు, బాత్రూములు చూసి విస్తుపోయారు జనసేనాని. మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. ప్రజాధనంతో ఇలాంటి ప్యాలెస్లు అవసరమా అని ప్రశ్నించారు. ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది కూడా పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్యాలెస్ పై అసెంబ్లీలో చర్చ జరగాలని పవన్ అంటున్నారు. పాడైపోతున్న భవనాలకు మరమ్మతులు చేయాలి అంటూ కూడా ఆయన ఆదేశించడం జరిగింది. విలాసవంతమైన బెడ్రూమ్లు, విస్తుపోయే బాత్రూమ్లు, ఖరీదైన ఇంటీరియర్ ఇవన్నీ ఎక్కడో కాదు, విశాఖలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కట్టిన రిషికొండపై ప్యాలెస్లో. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిషికొండను ప్యాలెస్ పరిశీలించడంతో ఈ కట్టడం మరోసారి వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి రిషికొండకు చేరుకుని ప్యాలెస్ ను పరిశీలించారు పవన్. భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్రూమ్లు, బాత్రూమ్లలో ఆయనను ఆశ్చర్యానికి ఒకసారిగా గురి చేశాయని కూడా ఆయన చెప్తున్నారు. ప్యాలెస్ విలాసవంతంగా కట్టడంపై జగన్ పై పవన్ విమర్శలు గుప్పించారు. ప్యాలెస్ నిర్మాణానికి భారీగా ఖర్చు చేశారని మండిపడ్డారు. నిర్మాణాలలో 2 బ్లాక్లకి మాత్రమే 90 కోట్లు ఖర్చు కాగా అందులో ఒకదానికి 70 కోట్లు, మరో బ్లాక్కి 20 కోట్లతో కట్టారని కూడా తెలిపారు. కానీ 7 బ్లాకులు కట్టాల్సి ఉండగా 4 మాత్రమే పూర్తి చేసి 454 కోట్లు ఖర్చు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రజాధనంతో ఇలాంటి ప్యాలెస్లు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. గతంలో రిషికొండ మీద రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి 7 కోట్ల వరకు ఆదాయం వచ్చేదని కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రస్తుతం సంవత్సరానికి కేవలం కరెంటు బిల్లులకు 15 లక్షల ఖర్చు, ఏడాదికి 1.8 కోట్లు వ్యయమవుతుందని కూడా అన్నారు. మిగతా విషయాలపై ఇంకా మాట్లాడనవసరం లేదని, ఇదివరకే జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రిషికొండలోని ఈ నిర్మాణాలను టూరిజం కింద ఎలా వినియోగించాలని ఆలోచిస్తున్నట్లుగా తెలిపారు. ఏ నిర్మాణాన్ని దేనికోసం ఎలా ఉపయోగించాలని కూడా ఆయన ఆలోచన చేస్తున్నామని కూడా అంటున్నారు. అలాగే వైసీపీ హయాంలో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ సాగర తీరంలోని రిషికొండపై ఈ అందాల సౌధాన్ని నిర్మించారు. విశాఖను రాజధానిగా చేసి అక్కడి పాలన సాగించాలనే ఉద్దేశంతో దానికి రూపకల్పన చేశారు. కానీ ఊహించని విధంగా ఓటమి చెందడంతో రిషికొండ ప్యాలెస్ పరిస్థితి క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు పర్యటించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలియతిరిగారు. ఎవరు ఆ విలాస భవనాన్ని చూసినా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ ఇంద్రభవనాన్ని కూటమి ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుందో కూడా మనం చూడాలి.